గుడ్ మార్నింగ్ అండి. బాచీరావు ఏఐఏఎస్ స్టడీ సర్కిల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో మనం తీసుకున్నట్లయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్ష వాణిజ్యం 2024-25 $131.84 బిలియన్ నమోదైంది. అమెరికా భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగం నిలవడం ఇది వరుసగా 4వ ఏడాది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భారతీయ సంస్కృతి వారసత్వ ప్రతీక అయిన భగవద్గీత భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత పుత్రిక చూడు దక్కింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ ఆర్థిక వేదిక WEF యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డును కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రికి లభించింది. పౌరవిమానయాన శాఖ మంత్రికి ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల రిజర్వేషన్ను 2-3% పెంచుతూ ఏపీ ప్రభుత్వం 19 ఉత్తర్వులు అయితే వెలువరించింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాడెట్ అలియన్స్ IBCA ప్రధాన కార్యాలయం సచివాలయాలను భారత్లో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం అయితే చేశారు. డిజిటల్ ఫ్లాగ్ 10 పేరిట వైమానిక విన్యాసాలను ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు 2025లో UAEలో నిర్వహించారు. భారత్ నుంచి MiG-29 జగ్వార్ యుద్ధ విమానాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 14న బ్లూ ఆరిజిన్ న్యూ ఫెషోర్ రాకెట్ పూర్తిగా మహిళా సిబ్బందితో సబార్బిటాల్ అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగం టెక్సాస్లోని వన్హార్త్ నుంచి జరిగింది. విభిన్న రంగాలకు చెందిన 6 ప్రముఖ మహిళలు ప్రయాణంలో పాల్గొన్నారు. ఇంటర్పోల్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గవర్నెన్స్ కమిటీ చైర్పర్సన్ UAEకి ఎన్నికైంది. ఫ్రాన్స్లో లియోలో ఉన్న ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎన్నికల్లో UAEకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ డానా హుమైద్ ఆల్మోరీ 67% ఓట్లతో విజయం సాధించారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్టేట్ సివిల్ సర్వీసెస్లో ఏపీ ఇన్ఫర్మేషన్ కూడా స్పెషల్ ఫోకస్గా చెప్తున్నాను కాబట్టి అది కూడా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 2025-27 కాలం ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ రిపోర్ట్ ISARకు భారత్ అయితే ఎన్నికైంది. ప్రధాని నరేంద్ర మోడీ బ్యాంకాక్లో జరిగినటువంటి బిమ్స్టెక్ సదస్సులో ఏప్రిల్ 5న పాల్గొన్నారు. అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లారు. శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ మోడీకి శ్రీలంక అధ్యక్షుడు దినసాయిగా ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త అంశాలతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.